ఇప్పుడు మీరు చూడబోయేది ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి శిల్పం. అంతేకాకుండా ప్రపంచంలోనే రాముని యొక్క అతిపెద్ద పాదముద్ర అంటే ఫుట్ ప్రింట్ కూడా ఇక్కడే ఉంది. అది కూడా చూపిస్తాను. మరి ఈ అతిపెద్ద బర్డ్ స్కల్ప్చర్ పైనకి వెళ్ళడం ఎలా, దీనికి ఎంత ఖర్చు అవుతుంది, మనం దీన్ని ఎలా చేరుకోవాలి, బస్సులో చేరుకుంటే ఎంత డబ్బులు అవుతుంది, మనం కార్ బుక్ చేసుకుంటే ఎంత అవుతుంది, ఆటో బుక్ చేసుకుంటే ఎంత అవుతుంది, పైనకి మ్యూజియం చూడడానికి వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుంది, రోప్వే టికెట్ ఎంత ఖర్చు అవుతుంది, మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఇది ఎక్కడో కాదు, మన భారతదేశంలోనే ఉంది. అది కూడా కేరళ రాష్ట్రంలో. మేము కేరళలోని కొచ్చి, మున్నార్, టేకిడి, ఆలెపి, త్రివేంద్రం అన్ని చూసుకుంటూ లాస్ట్కు దీని దగ్గరికి వచ్చాము. కానీ ఈ జటాయు ఎర్త్ సెంటర్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్. ఇక మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాము. మేము ఈ జటాయు ఎర్త్ సెంటర్కి త్రివేంద్రం నుంచి ఆటో బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చాము. త్రివేంద్రం నుంచి జటాయు ఎర్త్ సెంటరు 45 కిలోమీటర్లు ఉంటుంది. ఈ జటాయు ఎర్త్ సెంటర్ చాడాయమంగళం, కొల్లం డిస్ట్రిక్ట్లో ఉంటుంది. ఇదే జటాయు ఎర్త్ సెంటర్ ఎంట్రన్స్. పదండి దీని లోపలికి వెళ్ళి మనం టికెట్ తీసుకుందాము. ఇదే టికెట్ కౌంటర్. ఇక్కడే మనం టికెట్ తీసుకోవాలి. టికెట్తో పాటు మన లగేజ్ కూడా ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళాలి. బ్యాగ్స్ అలో చేయరు పైనకి. ఇంకోటి ఏంటంటే పైనకి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ కవర్స్ కానీ ఎట్లాంటివి కూడా పైనకి అలో చేయరు. అన్నీ ఇక్కడే హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే పైన చెకింగ్ చేసిన తర్వాతనే మీకు ఈ రోప్వే ఎక్కడానికి అవకాశం ఇస్తారు. దీనిని కొంతమంది రోప్వే అంటారు, కొంతమంది కేబుల్ కార్ అంటారు. మనం ఎలా అయినా పిలవచ్చు. సో ఇప్పుడు మనం ఈ బ్లూ కలర్ కేబుల్ కార్ ఎక్కబోతున్నాము. ఈ కేబుల్ కార్ మూమెంట్ కంటిన్యూస్ ఉంటుంది. కాకపోతే మనం ఎక్కేటప్పుడు కొంచెం స్లో అవుతుంది. ఆ మూమెంట్లోనే మనం ఎక్కాలి. ఇది ఆగదు, జస్ట్ కొంచెం స్లో అయిపోయి మళ్ళీ మూమెంట్ జరుగుతూనే ఉంటుంది. చూడండి, ఆగట్లేదు, మూమెంట్ ఉంటూనే ఉంటుంది. అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ మనకి గైడ్ చేస్తారు. మనని లైన్లో నిల్చోబెట్టి అది రాగానే ఎక్కిచ్చేస్తారు. ఎక్కగానే డోర్స్ క్లోజ్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి, మేము ఎక్కాము, అది మూమెంట్ అయిపోయింది, వెళ్తుంది పైనకి. చాలా బాగుంటుంది రోప్వే. మీరు కేరళ ట్రిప్ కనుక ప్లాన్ చేస్తే ఈ జటాయు ఎర్త్ సెంటర్ చూడడం అస్సలు మిస్ అవ్వకండి. ఇది అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఎస్పెషల్లీ ఈ రోప్వే తర్వాత రోప్వే నుంచి మీరు జస్ట్ దిగగానే కనిపించే జటాయు బర్డ్ స్కల్ప్చర్ అల్టిమేట్ ఫీల్ ఇస్తుంది. అస్సలు మిస్ అవ్వద్దు. మీరు ఇక్కడ నుంచి వాటర్ బాటిల్ తీసుకుపోలేదని ఏం పరేషాన్ కావాల్సిన అవసరం లేదు. పైన మనకి వాటర్ అవైలబుల్ ఉంటుంది. సో మనకు డిస్పోజబుల్ గ్లాసెస్ కూడా ఉంటాయి, మీరు పైన తాగొచ్చు. లేదు మీకు కావాలంటే పైన లెమన్ వాటర్ కూడా దొరుకుతుంది. అది మనం పే చేసి తాగాల్సి ఉంటుంది. ఒక గ్లాస్ 40 రూపీస్ తీసుకుంటారు. ఈ జటాయు ఎర్త్ సెంటర్ 1000 ఫీట్ అబోవ్ సీ లెవెల్ ఉంటుంది. దీనిపైకి మనము నడుచుకుంటూ రావచ్చు, లేదా రోప్ వేలో కూడా రావచ్చు. మీరు రోప్ వేలో వెళ్ళమనే నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మనం ప్రతి చోట నడుచుకుంటూనే వెళ్తాం కదా. ఒకవేళ మీకు రెండు ఎక్స్పీరియన్స్ చేయాలంటే మీరు టు అండ్ ఫ్రోకి కాకుండా ఓన్లీ 2కి అంటే వెళ్ళడానికి రోప్వే తీసుకోండి, రిటర్న్లో నడుచుకుంటూ రండి. లేదు అంటే వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళండి, రిటర్న్లో రోప్వేలో రండి. అలా కూడా మనం టికెట్ తీసుకోవచ్చు. మేము రోప్వే దిగాము. పైనకు వచ్చిన తర్వాత మాకు కనిపించిన బర్డ్ స్కల్ప్చర్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇదొక హంపి థియేటర్ లా కట్టారు. ఇక్కడ కూర్చొని కూడా మనం చూడొచ్చు. ఈ బర్డ్ స్కల్ప్చర్ జటాయు బర్డ్ స్కల్ప్చర్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే పైనకెక్కిన తర్వాత ఒక్కొక్క డైరెక్షన్ నుంచి ఒక్కొక్క విధంగా కనిపిస్తుంది. మీరు సరౌండింగ్ మొత్తం తిరిగి చూడండి. ఇది కనిపించేది, ఎదురుగా కనిపించేది రాముని యొక్క ఆలయము, రామాలయం. ఇది ఇక్కడ ఎదురుగా కనిపించే ఈ గ్లాస్ లాతో కట్టుంది కదా, ఇది రాముని యొక్క ఫుట్ ప్రింట్. చాలా పెద్దగా ఉంటుంది. దీనికి పైన గ్లాస్ వేసి ఉంచారు. ఈ ఫుట్ ప్రింట్ దగ్గర నిలబడితే మనకు రైట్ సైడ్లో జటాయు బర్డ్ స్కల్ప్చర్ కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్లో రాముని యొక్క టెంపుల్ కనిపిస్తుంది, మధ్యలో రాముని యొక్క ఫుట్ ప్రింట్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ చాడాయమంగళం అనే లొకేషన్కి ఎలా మీరు చేరుకోవాలి అనేది చెప్తాను. ఇక్కడికి మీరు బస్సులో కూడా రావచ్చు. త్రివేంద్రం బస్ స్టేషన్ నుంచి చాడాయమంగళంకి
బస్సెస్ ఉంటాయి. చాడాయమంగళం దగ్గర దిగి మీరు అక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది జటాయు ఎర్త్ సెంటర్. ఆటో తీసుకొని ఇక్కడికి వచ్చేయచ్చు. బస్ ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ ఒక టికెట్కి 81 రూపీస్ ఉంటుంది. ఫ్రమ్ త్రివేంద్రం టు చాడాయమంగళం. ఫ్రమ్ చాడాయమంగళం టు జటాయు ఎర్త్ సెంటర్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది మీరు బై వాక్ రావచ్చు, లేదంటే ఆటో బుక్ చేసుకుంటే ఒక 100 to 150 రూపీస్ తీసుకొని అతను మీకు అక్కడ డ్రాప్ చేస్తాడు. మీరు సింగిల్ ఉంటే బస్లో ట్రై చేయండి, కానీ ఒకవేళ మీరు ఫ్యామిలీ అయి ఉండి మీ దగ్గర లగేజ్ ఉంటే సో ఐ వుడ్ సజెస్ట్ గో విత్ ద ఆటో ఆర్ క్యాబ్. మేము త్రివేంద్రం నుంచి ఆటో బుక్ చేసుకున్నాము. 2500కి జటాయు ఎర్త్ సెంటర్ చూపించి దాని దగ్గర నుంచి వర్కలా బీచ్కి వెళ్ళి వర్కలా క్లిఫ్ బీచ్ చూసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ టు త్రివేంద్రంకి మాకు 2500 రూపీస్ ఛార్జ్ చేశారు. మాకు రీజనబుల్ అనిపించింది ఆటోకి. మేము కార్కి కూడా అడిగాము ఈ జటాయు ఎర్త్ సెంటర్ అండ్ వర్కలా బీచ్ చూపించడానికి ఎంత అవుతుందని. వాళ్ళు 3500 రూపీస్ చెప్పారు. ఇప్పుడు నేను చెప్పిన ప్రైజెస్ వచ్చేసి జటాయు ఎర్త్ సెంటర్ అండ్ వర్కలా బీచ్ రెండు కలిపి. మీరు ఓన్లీ జటాయు ఎర్త్ సెంటర్ చూస్తానంటే 1500 రూపీస్ ఆటోకి తీసుకుంటారు, 2500 రూపీస్ కార్కి తీసుకుంటారు. మీరు బార్గెన్ కూడా చేయొచ్చు. ఈ ప్రైజెస్ అన్నీ ఫిక్స్డ్ ఏమి ఉండవు, సీజన్ని బట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఈ జటాయు ఎర్త్ సెంటర్ ఎంట్రీ ఫీ వచ్చేసి 236 రూపీస్, 236 రూపాయలు. కేబుల్ కార్ రైడ్ అంటే మన రోప్ వే వచ్చేసి 263, 263 రూపాయలు. ఈ జటాయు స్టోరీ ఏంటంటే మీరు ఒకవేళ ప్రభాస్ది ఆదిపురుష్ సినిమా చూసుంటే దాంట్లో ఈ జటాయు పక్షి గురించి కూడా ఉంటుంది. ఆ స్టోరీ ఏంటంటే రావణుడు సీతను లంకకి ఎత్తుకోబోతుంటే ఈ జటాయు పక్షి సీతను కాపాడడానికి వస్తుంది. అప్పుడు రావణుడు జటాయు పక్షి రెక్కను కత్తితో నరుకుతాడు. ఆ జటాయు పక్షి వచ్చేసి ఈ చాడాయమంగళం ఈ కొండ మీద పడుతుంది. ఆ పక్షిని చూడడానికి రాముడు ఇక్కడికి వస్తాడు. అప్పుడు పడిందే ఆ పాదముద్ర అని పురాణాలు చెప్తూ ఉంటాయి. ఈ జటాయు పొడుగు 200 ఫీట్లు ఉంటుంది, వెడల్పు 150 ఫీట్లు ఉంటుంది, ఎత్తు 70 ఫీట్లు ఉంటుంది. ఈ జటాయు పక్షిని ఎవరు తయారు చేశారంటే రాజీవ్ ఆంచల్. ఆయననే ఈ జటాయు పక్షి యొక్క శిల్పి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి శిల్పం కాబట్టి దీన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఎక్కించారు. దీన్ని 2018 సంవత్సరము ఆగస్టు 17వ తారీఖున విజిటర్స్కి అలో చేశారు ఇది చూడడానికి. అంటే ఆల్మోస్ట్ ఓపెనింగ్ లాగా అనుకోండి. ఆ రోజు ఓపెన్ అయింది జనాలు చూడడానికి. దిస్ ఈజ్ వరల్డ్స్ బిగ్గెస్ట్ బర్డ్ స్కల్ప్చర్ ఇన్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. It became accessible to the visitors on 17th August 2018. And about this Jatayu Earth Center, also known as Jatayu Nature Park or Jatayu Rock, is a park and tourism center at Chadayamangalam in Kollam district of Kerala in India. It stands at an altitude of 350 meters above the main sea level. This place is very well maintained with ample parking area. From the ticket counter, you will be directed to the ropeway station. At top hill, you will find the massive stone carved structure of Jatayu, the eagle who fought against Ravana as he was abducting Sita. The bird was killed by Ravana. Jatayu Earth Center is said to be dedicated to the dignity of women. The statue is massive and superbly carved. The view from the top is amazing. There are small snack bars and coffee shops at the base as well as near to Jatayu statue. Tickets are priced. The entry fee is 236 rupees and the cable car ride is 263 rupees. జటాయు ఎర్త్ సెంటర్ చూడడం అయిపోయింది. మేము మళ్ళీ కేబుల్ కార్లో రిటర్న్ అవుతున్నాము. మేము వెళ్ళేటప్పుడు బ్లూ కలర్ కేబుల్ కార్లో వెళ్ళాము. ఇప్పుడు రిటర్న్ వస్తున్నప్పుడు ఎల్లో కలర్ కేబుల్ కార్లో వస్తున్నాము. ఇంకా 2 కలర్స్ కనిపించాయి మాకు. ఒకటి వైట్ కలర్ కేబుల్ కార్, ఇంకొకటి గ్రీన్ కలర్ కేబుల్ కార్. మొత్తం 4 కలర్స్ ఉన్నట్టున్నాయి.
వీఆర్ డన్ విత్ అవర్ కేబుల్ కార్ రైడ్. మా కేబుల్ కార్ రైడ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మేము వర్కలాకి వెళ్ళాలి. మనం కేబుల్ కార్ రైడ్ దిగిన తర్వాత ఈ రూట్లోనే వెళ్ళాలి. వెళ్తుంటే కింద చిన్నపిల్లలు ఆడుకోవడానికి కొన్ని ప్లేసెస్ కూడా ఉన్నాయి. అక్కడ కావాలంటే మీకు ఆ గేమ్స్ ఆడిపించవచ్చు పిల్లలకి. మనము కిందికి ఎలా వెళ్ళాలో కూడా ఆ సైన్ బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఎగ్జిట్ అని రాస్తుంది. ఇలా సైన్ బోర్డ్స్ ఎక్కడంటే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. మనకేం పెద్ద ఇబ్బంది లేదు. మా జటాయు ఎర్త్ సెంటర్ టూర్ అయిపోయింది. వి మస్ట్ థ్యాంక్స్ టు రాజీవ్ ఆంచల్ ఫర్ క్రియేటింగ్ ఫెంటాబులస్ జటాయు బర్డ్ స్కల్ప్చర్. మేమిప్పుడు వర్కలా క్లిఫ్ బీచ్కి వెళ్తున్నాము. ఇదే వర్కలా క్లిఫ్ బీచ్ దగ్గర ఉండే హెలిప్యాడ్ రిక్షా స్టాండ్. ఇక్కడే మన ఆటోలు, కార్లు అన్నీ ఇక్కడే ఈ పార్కింగ్ ఏరియాలోనే ఆపుతారు. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళవు, ఎందుకంటే చిన్న నేరో రోడ్ ఉంటుంది కాబట్టి క్లిఫ్ పైన. క్లిఫ్ అంటే ఏం లేదండి, బీచ్ పక్కన ఒక కొండలాగా ఉంటుంది. ఆ కొండ పైనే ఈ కేవ్స్, హోటల్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ ఉంటాయి. సో చూడండి, ఇది లెఫ్ట్ సైడ్లో క్లిఫ్. ఈ పైన ఉన్నది క్లిఫ్, కింద మొత్తం బీచ్ ఉంటుంది. మనం కింద మెట్ల మీద నుంచి నడుచుకుంటూ వెళ్తే ఆ బీచ్ దగ్గరికి వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది. ఇది కూడా సేమ్ గోవా వైబ్ ఉంటుంది. ఇక్కడ కూడా మేము కూడా ఏదైనా తిందామని ఇక్కడ కేఫ్ 360 అనే హోటల్ ఉంటే అక్కడికి వచ్చాము. దీంట్లో మేము ఇప్పుడు చిల్లీ చికెన్ ఆర్డర్ చేసాము. అది రెడీ అవుతుంది. చూడండి, ఈ కేఫ్ పైన ఇట్లా కూర్చొని మనము బీచ్ వ్యూ చూసుకుంటూ ఏదైనా తింటుంటే ఆ మజా వేరే ఉంటుంది. అందుకోసమే మేము ఇది కొంచెం పైన ఉంది కాబట్టి దీని దగ్గరికి వచ్చాము. సో ఇది మేము ఆర్డర్ చేసిన చిల్లీ చికెన్. 300 రూపీస్ ఛార్జ్ చేశాడు. ఓకే, మనం బయటనే 200-240 రూపీస్ దాకా ఉంది కాబట్టి బయట హోటల్స్లోనే. ఇక్కడ ఇంత మంచి యాంబియన్స్, మంచి లొకేషన్ చూసుకుంటూ తిన్న ఫీలింగ్ వేరే ఉంటుంది. 300 రూపీస్ వర్త్ అనిపించింది. ఒక ఫిల్టర్ కాఫీ కూడా తీసుకున్నాము. దీని కాస్ట్ వచ్చేసి 100 రూపీస్. ఇది కూడా బాగానే ఉంది. మనం అంత దూరం వెళ్ళినప్పుడు ఒక 100-300 రూపీస్కి పెద్ద పరేషాన్ కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం వేలు ఖర్చు పెట్టుకొని వెళ్తాం కదా. సో టేస్ట్ అట్లాంటి లొకేషన్ మనకు దొరకదు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ మనం టేస్ట్ చూడడంలో తప్పు లేదని నా ఉద్దేశము. మీరు కూడా ట్రై చేస్తే చేయొచ్చు. మన బడ్జెట్ని బట్టి నడుచుకోవాలి. సో మా తినడం అయిపోయింది, కాఫీ తాగడం అయిపోయింది. ఇప్పుడు మేము కిందికి బీచ్ దగ్గరికి వెళ్ళడానికి కిందికి వచ్చాము. ఇక్కడ నుంచి మనకి మెట్లు ఉంటాయి కిందికి దిగడానికి. చూడండి, ఇవే మెట్లు. ఈ మెట్ల ద్వారానే మనం కిందికి వెళ్ళాలి. వర్కలా బీచ్ అంటే చాలా ఫేమసే అండి. మేము కిందికి వచ్చేసాము. ఇదే ఆ బీచ్, వర్కలా బీచ్. ఇట్లా ఈ దారి పొడుగున ఆల్మోస్ట్ 1-2 కిలోమీటర్స్ వరకు ఉంటుందంట బీచ్. మేము ఒక హాఫ్ వరకు వెళ్ళాము. మాకు ఈ వర్కలా తర్వాత జటాయు ఎర్త్ సెంటర్ ఇవి రెండు చూడడానికి ఈ 1 డే టూర్కి అయిన బడ్జెట్ ఎంత అంటే, ఫస్ట్ మేము ఆటో అతనికి 2500 రూపాయలు ఈ కంప్లీట్ ట్రిప్కి ఇచ్చాము. దాని తర్వాత జటాయు దగ్గర ఎంట్రీ ఫీ వచ్చేసి 236 రూపీస్ పర్ హెడ్ పడింది. అంటే 708 రూపీస్ మా 3 మెంబర్స్కి అయింది. తర్వాత కేబుల్ కార్ రైడ్కి మనకు టు అండ్ ఫ్రో అంటే పోవడానికి రావడానికి రెండింటికి కలిపి 263 రూపీస్ పర్ హెడ్ పడింది. సో అది వచ్చేసి 789 రూపీస్ అయింది. దాని తర్వాత మేము స్నాక్స్ తిన్నాం కదా, కాఫీ స్నాక్స్ వర్కలాలో. సో దానికి ఒక 400 రూపీస్ అయింది. మొత్తం కలిపి 4397 రూపీస్ అయింది. ఆన్ అండ్ యావరేజ్గా మేము ముగ్గురం వెళ్ళాం కాబట్టి పర్ హెడ్ 1466 రూపీస్ అయింది. సో ఈ 1 డే ట్రిప్కి ఇది ఛార్జెస్. మేము ఈ కేరళ ట్రిప్ని ఏ టూర్ ప్యాకేజెస్ ద్వారా తీసుకోలేదు. మేము ఓన్గా మా ఐటినరీని ప్లాన్ చేసుకున్నాము. మేము ఎలా ప్లాన్ చేసుకున్నాం అనేది బ్రీఫ్గా మీకు ఏ లొకేషన్లో ఏమేమి చూసాము అనేది చెప్తాను. ఇప్పుడు మేము సికింద్రాబాద్ నుంచి ఎర్నాకుళం టౌన్కి ట్రైన్లో వెళ్ళాము, స్లీపర్ క్లాస్లోనే. ఎర్నాకుళం టౌన్లో దిగిన తర్వాత ఫ్రమ్ దేర్ వి వెంట్ టు ఫోర్ట్ కొచ్చికి వెళ్ళాము ఆటోలో. ఫోర్ట్ కొచ్చిలో ఉన్న సైట్ సీయింగ్ లొకేషన్స్ అన్నీ చూసుకొని మళ్ళీ వాటర్ మెట్రో ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి మీరు కూడా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాటర్ మెట్రో ఎక్కండి. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మనకి. సో వాటర్ మెట్రోలో మళ్ళీ రిటర్న్లో బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసాము. సో వచ్చి అక్కడ నుంచి మేము ఎర్నాకుళం బస్ స్టేషన్కి వచ్చి అక్కడ నుంచి మున్నార్కి వచ్చేసాము. సో మున్నార్లో చూడవలసిన సైట్ సీయింగ్ ప్లేసెస్ ఏంటంటే 4 డైరెక్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఒకటి కొచ్చి డైరెక్షను, టేకిడి డైరెక్షను, మట్టుపెట్టి డైరెక్షను, కోయంబత్తూర్ డైరెక్షన్.
ఈ 4 డైరెక్షన్లు కవర్ చేయడానికి మనకు మినిమం 3 డేస్ పడుతుంది. ఎందుకంటే కొచ్చి డైరెక్షన్, టేకిడి డైరెక్షన్ ఒక రోజులో కంప్లీట్ చేయొచ్చు, మట్టుపెట్టి డైరెక్షన్ ఒక రోజులో కంప్లీట్ చేయొచ్చు, కోయంబత్తూర్ డైరెక్షన్ ఒక రోజులో కంప్లీట్ చేయొచ్చు. సో ఇది మున్నార్ టూర్ ప్లాన్ 3 డేస్కి అయిపోతుంది. దాని తర్వాత మేము టేకిడీకి వచ్చాము. టేకిడీలో పెరియార్ నేషనల్ పార్కు, ఎలిఫెంట్ రైడ్, ఎలిఫెంట్ బాత్ ఇవి 3 చేసాము. దాని తర్వాత కథక్కలి ట్రెడిషనల్ కేరళ డ్యాన్స్ అని ఒకటి ఉంటుంది షో, అది కూడా చూసాము. దాని తర్వాత కలరీ పట్టు అనేది ఒక మార్షల్ ఆర్ట్స్ ఉంటుంది, అది కూడా చూసాము. ఈ 2 షోస్ చూసాము. సో అప్పటికి మనకి టేకిడీ ట్రిప్ అయిపోయింది. దాని తర్వాత అలెపీకి వచ్చాము. అలెపీలో షికారా బోట్ చేసాము. మీరు కావాలంటే హౌస్ బోట్ కూడా చేయొచ్చు. ఇంకా చాలా ఉన్నాయి. మేము ఓన్లీ షికారా బోట్ చేసేసి నెక్స్ట్ త్రివేంద్రంకి వచ్చాము. ఇంకా ఒకవేళ మీరు అలెపీలో చూడాలనుకుంటే అలెపీ బీచ్ ఉంది, తర్వాత ముల్లక్కల్ రాజేశ్వరి టెంపుల్ ఉంది, తర్వాత అంబల పూజ శ్రీ కృష్ణ టెంపుల్ ఉంది, దాని తర్వాత శ్రీ నాగరాజా టెంపుల్ ఉంది, అది మన్నర్సాల. ఓకే, ఇవన్నీ మీరు కావాలంటే కవర్ చేయొచ్చు అలెపీలో. దాని తర్వాత త్రివేంద్రంకి వచ్చాము. మేము త్రివేంద్రంలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ చూసాము. తర్వాత 1 డే టూరు ఆటో అతన్ని మాట్లాడుకొని, తర్వాత శ్రీ పరశురామ్ టెంపుల్, తర్వాత అజ్మల్ శివాలయం టెంపుల్, తర్వాత చెంకల్ మహేశ్వరం టెంపుల్, తర్వాత పువార్ ఐలాండ్ బ్యాక్ వాటర్ బోటింగ్ చేసాము. దాని తర్వాత కోవలం లైట్ హౌస్కి వెళ్ళాము. ఇవన్నీ కవర్ చేసాము. దెన్ రిటర్న్ వచ్చేసి త్రివేంద్రంకి వచ్చేసి మళ్ళీ జటాయు వర్కలా కవర్ చేసి రిటర్న్ సికింద్రాబాద్కి ట్రైన్లో వచ్చేసాము. ఇదే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. దిస్ ఈజ్ ఆర్ టోటల్ ట్రిప్.